గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ ప్రాజెక్ట్ మీద కాస్త నెగిటివ్ ఉండింది. ఎందుకంటే ఇది పోలీసోడు రీమేక్ అనుకోని భ్రమలో కొంతమంది ఉండి అవును. ఒక రకమైన నెగిటివ్ ఉండింది. మొట్టమొదటిసారి దాన్ని తీసేసిన వ్యక్తి దేవిశ్రీ దేవిశ్రీ ప్రసాద్. మీరు చూసారా ఆ వీడియో అది? చూశాను ఉమ్. చూశాను తర్వాత చాలామంది ఫ్యాన్స్కి నమ్మకం వచ్చింది. తర్వాత ఇంకా ఎలాగో ప్రమోషన్ వీడియోస్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మారిపోయింది. ఈ రోజు భయంకరమైన బజ్ వచ్చేసింది. అవును. సో బట్ దేవిశ్రీ ప్రసాద్ మధ్యలో అందుబాటులోకి రాకపోవడం లోటుగా భావిస్తున్నారా? దేనికి అందుబాటులోకి రాకపోవడం? నిన్న సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాద్ కదా. బీజేపీ అవునండి, మా టైం లెస్ మ్యాచ్ లేదు. హైదరాబాద్ ఉండి చేయాల్సిన పరిస్థితి. అది లోటుగా భావిస్తున్నారా? నేను హైదరాబాద్లో ఉండి చేయాల్సిన పరిస్థితి. ఓకే. ఎందుకంటే ప్రీపోన్ చేశాం కాబట్టి మ్మ్. దేవిశ్రీ ప్రసాద్ గారు చెన్నైలో చేస్తారు, తమ్మని ఇక్కడ చేస్తారు. ఓకే, తమన్ గారు చేస్తున్నారు. సో ఆ వర్క్ ఫుల్గా అవ్వలేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు. And అందుకే ఆల్మోస్ట్ ఆయన మైండ్లో బ్యాక్గ్రౌండ్స్ గారు అయిపోయింది. అంటే ఒకసారి స్క్రిప్ట్ రాసిన తర్వాత మన మైండ్లో ఏం చేస్తాం తెలిసినప్పుడు సినిమా ఆఫ్ ద వర్క్ అయిపోయింది అంటారు. అలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా చూసిన తర్వాత తనకి ఎక్కడెక్కడ తన ఆల్రెడీ ఉన్న సాంగ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఏ టౌన్లో వస్తాయి, ఎక్కడ వైలిన్లు వస్తాయి, ఎక్కడ కోరస్లు వస్తాయి అని చెప్పి తన మైండ్లో అయిపోయింది వర్క్. ఆ తర్వాత ఆయన టైం లైన్ మేము మ్యాచ్ చేయలేకపోయాం కాబట్టి తమన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అది ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్, వాళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కంటే కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హరీష్ చాలా ప్రెషర్లో ఉన్నాడు ఈసారి ప్రీపోన్ అయిన సినిమా మనం సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరు నాకు కుడి భుజం ఎడమ భుజాలను నిలబడ్డారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. మేము చెన్నై వెళ్ళినప్పుడు అందరం కలిసి సినిమాలకు వెళ్తాం. అవునా? నేను తమన్తో పని చేసినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చినప్పుడు తమన్కి ఫోన్ చేసి, బాబు ఇంకా కీబోర్డ్ అన్ని కట్టేయండి పలానా టైం కల్లా సెకండ్ షో ఇక్కడ పెలాజియో అని ఒకటి ఉంటుంది మల్టీప్లెక్స్. చాలాసార్లు తమన్ టీము దేవిశ్రీ ప్రసాద్ టీం కలిసి మేము సినిమాలకు వెళ్ళడం, డిన్నర్కి వెళ్ళడం. చెన్నైకి వెళ్తే అదొక మ్యూజికల్ నైట్స్లా ఉంటుంది మాకు. చాలా అండ్ తమన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకుండా దేవిశ్రీ ప్రసాద్కి బొమ్మరిల్కి దానికి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాడు. తమన్ రెస్పెక్ట్స్ దేవిశ్రీ ప్రసాద్ లాట్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ కూడా మనకు ఇంటర్వ్యూలో అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి, తమన్ ఓజీ మ్యూజిక్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. సార్ అండ్ రామ్ గోపాల్ వర్మ గారిది ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అంటాడు. అది సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఎన్నిసార్లు కొట్టినా చావని పావు రాను అని. ఆ మాట హరీష్ శంకర్కి వర్తిస్తుంది. అంటే బహుశా వాళ్ళ తాలూకు ఎక్స్పీరియన్స్, వాళ్ళ తాలూకు దెబ్బలు అంత అంటే మరీ అంటే ఎనాలజీ కరెక్ట్ అన్ని సందర్భాలు సూట్ అవ్వదు. బేసిక్గా ఒక పావుని ఎందుకు అన్నిసార్లు కొడతామంటే హాని చేస్తాను. నేను ఎంటర్టైన్ చేసేవాడిని, నాకు పాలు పోస్తారు. బట్ దెబ్బలు తగిలినాయి కదా మీకు? ఎవరికి తగలేదు సార్? మీకు తగలేదా? ఇంటర్వ్యూ చేసి మీకు తగలేదా? ఈ స్థాయికి వచ్చి మీరు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు తగిలినప్పుడు ఇంటర్వ్యూ చేయని వ్యక్తికి నాకు డెఫినెట్గా ఇంటూ ఎక్సే ఉంటాయి కదా. నాకు కూడా దెబ్బలు తినవాడు ఎవడు? దెబ్బలు తినకుండా అందుకే కదా మా పాటలో లైన్ రాసాం, మెత్తని మట్టిలో మొలిచిన మొలగవు కాదు నువ్వు, బండరాళ్ళను బద్దలు కొట్టిన మొండి మొక్క. బండరాళ్ళు అంటే సర్కమ్స్టెన్స్, మనుషులు లేకపోతే మనకి పడని వాళ్ళు, మనకి ఇంకో వర్గం అని కాదు అక్కడ మీనింగ్. మనకున్న సర్కమ్స్టెన్సెస్, మనం ఎదుగుతుంటే మనకి అడ్డుపడి ఉండే రాళ్ళను కూడా చూడండి. కొట్టల్లో కొమ్మల్లో ఒక చిన్న మొక్క రాళ్ళ మధ్యలో ఉంటుంది, మనం ఆశ్చర్యపోతుంటారు ఎలా వచ్చింది భలే ఎక్కడికి అని. అది ఆ విజువల్ నుంచి వచ్చిన లైన్ అది. సో క్వైట్ కామన్. అంటే నేను మొన్ననే చెప్పాను, ఎవరో ట్రోల్ చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు, మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి, మేము కెమెరా రోల్ చేస్తూనే ఉంటాం అని చెప్పి. రామయ్య వస్తావయ్య ఫ్లాప్ అయిన తర్వాత బిఫోర్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ షాక్ లిరిక్ గురించి మాట్లాడారు. ఐ వాస్ వెరీ ఎమోషనల్. ఆ తర్వాత రామయ్య లైన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు. ఈ 3 సినిమాల గురించి మాట్లాడారు. ప్రస్తుతానికి నాకు మిరపకాయ అనే ఒక సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఉంది, డీజే అనే ఒక టైంలో ఆ టైంలో అల్లు అర్జున్ హైయెస్ట్ ఉంది, గద్దలకొండ గణేష్ అని వరుణ్ తేజ్ ఉంది, వరుణ్ తేజ్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ ఉంది, సుబ్రహ్మణ్యం సేల్ అని మన సాయిధరం తేజ్ సినిమా ఉంది. ఈ హిట్ సినిమాలు వదిలేసి ఆడని మిస్టర్ బచ్చన్, రామయ్య వస్తే పదే పదే వాటి గురించి మాట్లాడడంలో మీ ఉద్దేశం ఏంటో నేను క్లియర్గా తెలుసుకోవచ్చా? నేను మాట్లాడిన ప్రతిసారి వాటిలో పాజిటివ్గా తీసుకున్నాను. దేంట్లోనే పాజిటివ్ ఉంటుంది, బట్ అంటే నేను ఆడిన సినిమాలోనే ఎంత పాజిటివ్ ఉంటే ఆడిన సినిమాలో ఇంకెంత పాజిటివ్ ఉండొచ్చు. అవును మీ ఉద్దేశం అడుగుతున్నా, అడగకూడదు. అలా మిస్టర్ బచ్చన్ గురించి పోస్ట్ మార్టం అని ఒక ఎపిసోడ్ పెట్టండి ఐ డ్రీమ్లో, 2 గంటలు మాడతాను నేను. మిస్టర్ బచ్చన్ గురించి నేను ఒక్క ప్రశ్న, అలాగే రామయ్య వస్తాయి, అలాగే షాక్ గురించి ఎందుకు ఈ సినిమాలు పోయాయి అన్న దాని మీద మనం ఒక పోస్ట్ మార్టం పెడదాం. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చేసిన తప్పులు వాళ్ళు చేయకుండా ఉంటారు. ఇక్కడ నా క్వశ్చన్ వాటి గురించి ప్రస్తావించినందుకు కాదు, వాటి గురించే
చేకు దీర్ఘమిస్తే ప్రస్తావించడం మీ ఉద్దేశం ఏంటి అని అంతే. నా ఉద్దేశం వాటిల్లో కూడా మంచి ఉంది, నాకు నచ్చినవి వాటి గురించి షేర్ చేసుకోవాలని ఫస్ట్ ఒకటి. ఓకే. అండ్ సెకండ్ థింగ్, రామయ్య వస్తావు గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించంటే నేను బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్. ఓ అవునా? ఓకే. దాంట్లో నాకు తెలుసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఓకే. సో అందుకని వాటిని ప్రస్తావించాను. కానీ నేను ఫ్లాప్ ఫెయిల్ గురించి అసలు మీరు నాకు ఇంకా తారక్ గారు ఫ్యాన్ చెప్పారు కాబట్టి మీకు ఆల్ రైట్స్ ఏదో అడగచ్చు మీరు ఇంకా. నాకు అసలు షాక్, నా దృష్టిలో షాక్ అసలు ఫ్లాప్ మూవీయే కాదు. అలాగే మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ నాకు చాలా ఇష్టం. సో నేను వాటి గురించి నేను ఉద్దేశం అడిగాను, అడగకూడదు అన్న. యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గానే అడుగుతున్నాను. ఆ సినిమాలో మీరు దానవీర సూరకర్ణ డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ క్యాపబిలిటీ ఉంది, ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్ట్గా ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? ఇది నాకు ఒక క్వశ్చన్. దాని మీద ఇంకో క్వశ్చన్ కూడా ఇప్పుడు అడిగేస్తాను. ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేసిన విధానం, అటు నడుచుకుంటా పోతున్నప్పుడు షర్ట్ ఇలా అంటే మీరు బ్యాక్ షాట్ పెట్టినప్పుడు ఆ షర్ట్ గాలి కట్టలేస్తారు. అవును. అంత స్టైలిష్గా, అంత సూపర్గా ఎన్టీఆర్ని అప్పటి వరకు ఎవరు చూపించలేదు. అవును. నాకు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే బాగా చూపించినందుకు దానికి అది ప్రశ్న ఎలా అవుతుంది? కాంప్లిమెంట్ అవుతుంది. మీరు చెప్పిన రెండో సెంటెన్స్ అనేది కాంప్లిమెంట్. నాకు తారక్ గారు, నేను మిరపకాయ గబ్బర్ సింగ్ కంటే ముందు నుంచి నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసిన హీరోల్లో ఆయన ఒకళ్ళు. నేను అదుర్స్కి వినాయక్ గారి దగ్గర పనిచేశాను. అప్పటి నుంచి నాకు ఆయన బాగా క్లోజ్. అంతకంటే ముందే ఆయనకి నేను ఎమ్మెల్యేని కదా చెప్పాను. ఎందుకు అంత యంగ్గా చూపించాలంటే, నేను యంగ్గా చూపించలేదు. ఆ సినిమా అయినప్పుడు ఆయన చాలా యంగ్, ఇప్పటికీ యంగే. విషయం ఏంటంటే 18 ఏళ్లకే సింహాద్రిలు, ఇండస్ట్రీ హిట్లు, ఆదిలు విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి, ఒక సీమ బాధ్యత అంతా భుజాల మీద వేసుకున్న భారీ పాత్ర, లేకుండా ఒక కుటుంబ బాధ్యత అంతా వేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి, ఆయనలో ఉన్న ఒక ఆ యంగ్, ఆ యవ్వనం, దాన్ని ఏమంటారు, ఆ యూత్, అది ఎవరు ట్యాప్ చేయలేదు అప్పటివరకు. నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ ఆయన భయంకరమైన ఏమంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్. మన అసలు ఆయనతో ఉంటే నవ్వుతూనే ఉంటాడు. మనకు జోక్ చెప్తే మామూలు నవ్వుతే ఆయన ఒక 2 నిమిషాలు నవ్వుతారు. ఇది కదా ఆయన యాంగిల్. మీరు రామయ్య వస్తే ఆడియో ఫంక్షన్లు చూసుంటే ఓన్లీ ఎన్టీఆర్ గారు నవ్వులతో ఒక ఏవీ చేసాం. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది. మేము ఎప్పుడు అనుకుంటుంటాము తారక్ స్మైల్ చాలా బాగుంటుంది, ఎవరు కట్ చేయలేదు, హరీష్ భలే కట్ చేసాం అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. సో అండ్ ఎక్కడో ఒక బిహెచ్ఎల్లో ఒక స్టూడెంట్ లైఫ్ బాగా గడపడం మూలంగా అసలు నేను ఎప్పుడు టైగర్ అని పిలుస్తాను. టైగర్ని ఎవరు ఇట్లా చూపించలేదు కదా అని చెప్పి మీరు చెప్పిన ఆ స్టైలింగ్, ఆ డ్రెస్సింగ్ ఇదంతా. నిన్ననే జీవితో ఇంటర్వ్యూ చేసిన ఐల్ బ్రెయిన్ జీవితో ఇంటర్వ్యూ చేసిన జీవి అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆల్ ఎన్టీఆర్ నీడ్స్ ఇస్ ఎ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ టచ్ ఇస్ రైట్ కార్డ్ అని చెప్పి కొట్టగా నేను ఫోన్ అలా వేసేసి కొట్టేసాం అనుకోను. సెకండ్ హాఫ్ చూసాక ఎవరు మెసేజ్ లేదు. సో అదే ఒక చిన్న స్క్రిప్ట్లో అప్పటికే వేరే సినిమాలు వచ్చి మేము అనుకున్న సెకండ్ హాఫ్ ఆ సినిమాకి మ్యాచ్ అయ్యి దాన్ని షూటింగ్ స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ మార్చాల్సి వచ్చి అలా జరిగింది. అండ్ దానవీర సూరకర్ణ డైలాగ్ ఏంటంటే, ఎన్టీఆర్ గారి వాచకం అద్భుతం. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద ఫైట్ ఆల్రెడీ సినిమాలో ఉంది, రాసుకున్నాము. దానికి ఒక లీడ్ కావాలి. ఊరికి గదతో కొడితే ఏం బాగుంటుంది, ఒక లీడ్ కావాలి అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత వాచకం ఈయన వల్ల అవుతుంది అన్న దాంతో. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ మోనోలాగ్. అంటే ఎన్టీఆర్ గారు కర్ణుడి పట్టాభిషేకం గురించి చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ మళ్ళీ ఎప్పుడు అలా చెప్పలేడు. నా స్ట్రాంగ్ ఫీలింగ్ అది. ఒక లైబ్రరీలో ఎవరన్నా యాక్టింగ్ క్లాసెస్లో ఒక లెసన్గాను, ఒక పాఠంగా పెట్టాల్సిన సీన్ అది. సూపర్. అది కొండవీటి వెంకటగా వెనుకుంటే డైలాగులు రాసింది. అవును సార్. ఆయన ఆ డైలాగులు రాయడము, ఆ సింగిల్ టేక్లో ఆయన చేయడము, ఆ కిరీటాన్ని వర్ణించే డైలాగులు ఉంటుంది, నేను చెప్పే ధైర్యం కూడా చేయను. అంత అద్భుతంగా నా ఫేవరెట్ డైలాగు. ఆయన మనోడితోనే సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఆయనకి పెట్టకపోతే ఎవరికి పెడతాం. ఈ టచ్లే హరీష్ శంకర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి, iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.